హిందూ సంస్కృతిలో గల ఆచారాలు, వాటి వెనుక ఉన్న అంతరార్థం. ఆలయాల్లో గంటలు ఉండడం ఎందుకు? ఆలయాల్లో ఉండే గంటను 7 సార్లు కొడితే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు, మెదడు కుడి ఎడమ భాగాలు 2 కొంతసేపు ఏకమవుతాయట. దీంతో మన మనసుకి ప్రశాంతత కలుగుతుందట, ఏకాగ్రత కూడా పెరుగుతుందట. గంటను మోగించటం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట. అలాగే ఆడవారు గాజులు ధరించటం వెనుక గల రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. చిన్నపిల్లలకి చెవులు కుట్టించడం, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే, ప్రధానంగా ఆడపిల్లలకు. ఆ మాటకొస్తే కొంతమంది మగపిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట. పూర్వం రావి చెట్టును పూజించటం జరిగేది. అది ఎందుకో తెలుసుకుందాం. హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ చెట్లయితే ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. అయితే సాధారణంగా చెట్లన్నీ పగటిపూట ఆక్సిజన్ని విడుదల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రిపూట ఆక్సిజన్ని విడుదల చేస్తుందట. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు. ఆడవాళ్ళు కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం వెనుక అంతరార్థం తెలుసా? హిందూ సాంప్రదాయంలో పెళ్ళైన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట. నిద్రించేటప్పుడు తలను ఉత్తరానికి ఎందుకు పెట్టవద్దు అంటారు తెలుసా? భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్లుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట. ఒకవేళ మనం ఉత్తరం దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధ సమస్యలు వస్తాయట. తలనొప్పి, అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయంట. నుదుటిన కుంకుమ బొట్టు ధరించడం, దాని వెనుక ఉన్న అంతరార్థం. నుదుటిన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట. ఎదుటివారికి 2 చేతులతో నమస్కరించటం ఎందుకో తెలుసా? ఎదురుగా ఉన్న వారికి 2 చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామట. ఎలాగంటే 2 చేతులని జోడించినప్పుడు చేతి వేళ్ళన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపక శక్తిని పెంచుతాయట. దీంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందట. నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల కలిగే లాభాలు. నేలపై కూర్చొని భోజనం చేయడం వలన పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట. కారమైన ఆహారం ముందు స్వీట్లు, తర్వాత కారం తినటం, భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయనీయదట. నదుల్లో నాణాలు వేయడం. ఒకప్పుడు మన దగ్గర రాగితో చేసిన నాణాలు చలామణిలో ఉండేవి. ఈ కారణంగా ఆ నాణేలను నదుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేదట. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూరమయ్యేవట. హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒకరోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా. ఆయుర్వేద ప్రకారం అలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణ వ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్ళగొట్టబడతాయట. దీంతో పాటు దేహం తనకు తాను మరమ్మతులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వలన డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావట. Like and subscribe Eagle Media Works.